హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము రాట్నాలకుంట అమ్మవారి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ ప్లేస్ బయట అయితే ఇలా ఉంది. ఇక్కడ రావి చెట్టు ఉంది. ఇక అయితే నేను లోపలికి వెళ్తున్నాను వినాయకుని దర్శించుకొని. బయట నుంచి అయితే చాలా బాగుంది గుడి. ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాను. నేను ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాను. అమ్మవారి దేవస్థానం ఇది. ఇక్కడ మొక్కులు మొక్కుకొని అప్పచెప్తారు. మేకలు అవి కోస్తారంట. ఇక్కడ కౌంటర్లో అయితే మనం తీసుకోవచ్చు. మనం స్పెషల్గా దర్శనం చేసుకోవాలంటే అమ్మవారిని ఇక్కడ కౌంటర్లో టికెట్స్ ఇస్తారంట. ఇక్కడైతే మా అన్నయ్యను మా డాడీ కూర్చున్నారు. దర్శనం చేసుకొని వచ్చేసాం మేము ఆల్రెడీ. మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇక్కడ నుంచి, నేను బయట నుంచి. అమ్మవారు రాట్నాల అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అమ్మవారు చాలా మహిమగల దేవత. ఇక్కడికి చాలామంది వస్తారు. ఆదివారం అయితే ఖాళీ ఉండదంట అమ్మవారి దగ్గర. ఇక్కడ పాలు పొంగల్ అవన్నీ చేస్తారంట. ఇక్కడ కౌంటర్లో అయితే మనం స్పెషల్గా దర్శనం చేసుకోవాలంటే టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మా డాడీ అను మా అన్నయ్య కూర్చున్నారు, హాయ్ చెప్తున్నారు. మా వదిన అయితే వీడియో తీస్తుంది. అక్కడ అమ్మవారి వీడియో తీస్తుంది. ఇక్కడ బయట ప్లేసెస్ ఉంటాయి అమ్మవారి గుడిలో భోజనాలు అవి పెట్టుకోవడానికి. మనం పూజారి గారు అయితే వీడియో తీయద్దని వెళ్ళమంటున్నారు. ఇక్కడ పక్కన అయితే శివాలయం కూడా ఉంది. శివాలయానికి మేము వెళ్ళలేదు ఆ రోజు. అక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ రావి చెట్టు ఉంది. ఇక్కడ రావి చెట్టుకి ముడుపులు కట్టుకుంటారంట మొక్కుకొని. అమ్మవారు కోరుకున్నది నెరవేరుస్తారంట. ఆదివారం ఇక్కడ ఖాళీ ఉండదు అంటున్నారు. మా డాడీ వచ్చేసి అక్కడ దండం పెట్టుకుంటున్నారు అమ్మవారికి. ఇక్కడ కోరుకొని ముడుపు కడితే నెరవేరుతుందని చెప్తున్నారు. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇక అక్కడ నుంచి అయితే బయలుదేరాం. మేమను మా వదిన అన్నయ్య వచ్చారు. ఇక బయట అయితే షాప్స్ ఇలా ఉంటాయి. ఓకే బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.